లోపల ఉన్న మొదటి ముంత కాకపోయినా రెండో ముంతకు వచ్చే వరకల్లా దాపరికం లేకుండా మా గౌడన్నల ముందు బయటపడేది ఇక్కడనే. వాళ్ళు కూడా ఏదన్నా చెబితే సమాజం అంతా ఎక్కువ నమ్ముతుంది. గౌడన్నలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం కల్పించడంతో ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి మారు పేరు. సర్దారు సర్వాయి పాపన్న నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతంలో ధర్మభిక్షం పేరు తెలియని వాళ్ళు లేరు. బాలాగౌడ్ నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మోహన్ గౌడ్ వరకు ఉండగా నిలబడ్డ నాయకులు. రంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చిన, ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైన, ఐటీ పరిశ్రమలు ఇతర పరిశ్రమలు రావడానికి కారణమైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు పునాదులు పడ్డ పెద్దలు దేవేందర్ గౌడ్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.